కూడా రేవతి అనే అమ్మాయి చనిపోయింది. దానికి దీనికి మనం లింక్ పెట్టుకోవచ్చా? అంటే ప్రభుత్వం అంటే ఇప్పుడు ఏ సినిమా హీరో అయినా మీరు ర్యాష్ డ్రైవింగ్ చేసి చచ్చిపోండి అని చెప్పడం. ఏ నిర్మాత అయినా సరే, ఏ ఎమ్మెల్యే అయినా, ఎవరైనా సరే ఒక ఈవెంట్కో లేకపోతే ఒక సినిమాకి వచ్చింది దేనికి హ్యాపీగా ఫ్యామిలీ అంతా కలిసి చూసి క్షేమంగా మీ అందరూ ఇంటికి వెళ్ళాలని ఎవరైనా కోరుకుంటారు. అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని జరుగుతాయి. జరిగినప్పుడు కూడా స్పందిస్తున్నారుగా, అది ఎవరిది ఉద్దేశించి జరిగింది. ఇప్పుడు పుష్ప2లో ఆ సినిమా చూసి ఆ పిల్లాడు ఆ రేవతి చనిపోయాడు. స్పందించారుగా, కొంచెం లేట్గా అయినా అల్లు అర్జున్ స్పందించాడు. అల్లు అరవింద్ వెళ్ళి కలిశారు, చాలామంది వెళ్ళి కలిశారు. దానికి సంబంధించినటువంటి నష్టపరిహారం కూడా ఇస్తున్నారు. అల్లు అర్జున్ని అరెస్ట్ కూడా చేయాలన్నంత వరకు కూడా వెళ్ళింది కదా, స్పందించారు. సో చనిపోయింది, అది దురదృష్టం. చనిపోయిన ఆవిడని తీసుకురాలేరు కానీ ఆ కుటుంబాన్ని అయితే ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మొన్న ఆంధ్రాలో గేమ్ చేంజర్ అది కూడా జరిగింది, ఇద్దరు చనిపోయారు. సో ఏంటంటే ఇప్పుడు ట్రోల్స్లో ఏమంటున్నారంటే ఆంధ్రాలో వాళ్ళిద్దరు చనిపోయారు కదా, వాళ్ళ బాబాయ్ ప్రభుత్వం ఉంది కాబట్టి రామ్ చరణ్ పైకి ఏం వస్తలేదని అలా ట్రోలింగ్ నడుస్తున్నారు. ఏమంటారు అంటే ఇప్పుడు వాళ్ళ బాబాయ్ ఉన్నా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీరు వెళ్ళి స్పీడ్కి వెళ్ళిపోయి చనిపోంటారు అని చెప్పడగా, రామ్ చరణ్ కూడా చెప్పడగా, అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కూడా అరే బాబు మీరు క్షేమంగానే ఇంటికి వెళ్ళాలి, అంతేగాని యాక్సిడెంట్లు అయ్యి స్టంట్లు వేసి చనిపోండి అని చెప్పరుగా. అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతాయండి. జరిగిన వాటిని పూడ్చే విధంగా ఉండాలి. అంటే ఇప్పుడు ఒక నష్టం జరిగింది, ఆ కుటుంబానికి ఇద్దరు పిల్లలు చనిపోయారు, వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, ఆ కుటుంబానికి ఎలా ఆదుకుంటే బాగుంటుంది. చనిపోయిన కుర్రాడిని మనం ఎంత హంగామా చేసినా తీసుకురాలేము కదా. ఇప్పుడు జరగకుండా అయితే కొన్ని చేయొచ్చు, కానీ జరగకుండా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన వాటిని మనం ఏం చేస్తాం. కానీ ఆ కుటుంబానికి జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చాలి, వాళ్ళని ఎట్లాంటి భరోసా ఇవ్వాలి, ఫైనాన్షియల్గా ఎలా ఆదుకోవాలి అన్న విషయాల మీద ఆలోచన చేస్తే కొంచెం బాగుంటుంది. మరి రేవతిది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కదా అనుకోకుండా. అంటే ఇప్పుడు తెలంగాణలో ఏమంటున్నారంటే చాలామంది అల్లు అర్జున్ని కావాలనే చేశారు, ఎందుకంటే ఆ స్టేజ్ మీద రేవంత్ రెడ్డి గారి పేరు పలకలేదు, ఆ పేరు పలకలేదు అన్న దాని మీద కావాలనే కక్షాపూరితంగా చేస్తున్నారని ఒక ఆరోపణ అయితే వస్తుంది. అందులో వాస్తవాలు ఏంటనేది నాకైతే తెలియదు, కానీ ట్రోలింగ్ అయితే అలా జరుగుతుంది. అదే అంటే అల్లు అర్జున్ని కొంతమంది అల్లు అర్జున్ తొక్కేయాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అదే సిచ్యువేషన్ తెలంగాణలో జరిగితే సేమ్ అల్లు అర్జున్ లాగానే అయిపోతుంది నా రామ్ చరణ్. అవ్వచ్చేమో కదా. చట్టం ఎవరికైనా ఒకటే, భారత రాజ్యాంగంలో ఎవరు తప్పు చేసినా చట్టం అందరికీ ఒకేలాగా శిక్షించమని ఉంటుంది. సో ఏంటంటే మనం అంటాం కానీ సామాన్యులకు ఒకలాగా జరుగుతాయి. ఇప్పుడు అదే పరిస్థితి ఇప్పుడు ఒక కామన్ మ్యాన్, ఇప్పుడు అంతెందుకు జానీ మాస్టర్ ఉన్నాడు, సెలబ్రిటీగా నేషనల్ అవార్డు